ఈ రోజు మార్నింగ్ లేచి మళ్ళీ ఫేస్ కి ఐస్ పెట్టేసుకున్నాను. ఈ ఐస్ క్యూబ్ అనేది సిల్లీగా స్టార్ట్ చేశాను, కానీ నా ఫేస్ కి రొటీన్ అయిపోయింది. అలా రబ్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్, లిప్ కి లిప్ బామ్ రాసేసుకున్న తర్వాత హన్వీకి ఇడ్లీ పెట్టేసి ఇక హెయిర్ కి ఆయిల్ కూడా పెట్టుకుంటున్నా. ఖచ్చితంగా వారానికి 2 సార్లు నేను హెడ్ బాత్ అయితే చేస్తాను. ఇక ఈ రోజు గురువారం కాబట్టి హన్వీని దించేసి వెంటనే ఇంటికి వచ్చేసి స్నానం చేసేసి పూలన్నీ దేవుడికి అలంకరించేసి చక్కగా పూజ చేసుకున్నాను. చాలా రోజుల తర్వాత మనసు హాయిగా ప్రశాంతంగా అనిపించింది. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ లో చూసిన కొత్త రెసిపీ ట్రై చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి ఆ ఐటమ్ తయారు చేసుకుని తిన్నాను. నిజం చెప్తున్నాను, అద్భుతంగా ఉంది. ఆ ఐటమ్ ఏంటి, దాని రెసిపీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, చేసి పెడతాను. ఈ రోజు హన్వీ స్కూల్ లో స్ప్రింగ్ బ్రేక్ పార్టీ ఉందన్నమాట. దానికి పాప్కార్న్ తయారు చేసుకుని ఇద్దరం కలిసి స్కూల్ కి వెళ్లి దాన్ని పిక్ చేసుకుని ఇంటికి వచ్చి అది బజ్జున్న తర్వాత టీ పెట్టుకుని తాగాము. అల్లం టీ విత్ రస్క్ ఇన్ కూల్ వెదర్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ అయితే. ఇక రాత్రి ఏందైంది, నా బొజ్జులో గంట మోగింది. ఫ్రిడ్జ్ లో ఉన్న పిండి తీసి వేడివేడిగా దోశ వేసుకుని మధ్యాహ్నం చేసిన పచ్చడితోటి నంచుకుని తిన్నాను. అద్భుతంగా ఉంది. 11వ రోజు ఇలా గడిపేశాం. మరి 12వ రోజు ఏం చేస్తామో